తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాల శీర్షికన వేమన శతకం, సుమతి శతకం పద్యాలు నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని సుమతి శతక పద్యాలు నేర్చుకుందాం. ఎప్పట్లాగే పిల్లలు చెప్పడానికి వీలుగా ప్రతి పదాన్ని విడదీసి చెప్తాను. నన్ను పిల్లలు అనుసరిస్తూ పదాలు చెప్పిన తర్వాత పద్యం యొక్క భావాన్ని, అలాగే పద్యాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. తప్పక నన్ను అనుసరిస్తారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, వాడల బండ్లును వచ్చును, వాడల బండ్లును వచ్చును, వాడలు నా బండ్ల మీదన్న ఒప్పుగా వచ్చున్న, వాడలు బండ్లును వలెనే, వాడలు బండ్లును వలెనే, వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. ఇది ఈ పద్యం. ఈ పద్యంలో వాడల బండ్లును వచ్చును. వాడలు అంటే నీటిలో నడిచే వాహనాలు, బండ్లు నేల మీద నడిచే వాహనాలు. ఇప్పుడు కూడా ఈ కలిమి లేమి అంటే ధనవంతుణ్ణి పేదవాడిని వాడలు బండ్లు, ధనవంతుడిని వాడతోనూ పేదవాడిని బండితోనూ పోలుస్తూ ఉంటారు. ఇందులో వాడల మీద బళ్ళు వస్తూ ఉంటాయి. ఒక నది ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకి బండిని మనం తీసుకురావాలి అంటే వాడ సహాయం తప్పక ఉండాలి. వాడల బండ్లును వచ్చును, అలాగే వాడలున్ ఆ బండ్ల మీదన్ ఒప్పుగా వచ్చున్. కొన్ని సందర్భాల్లో వాడలను బండ్ల మీద నది ఒడ్డుకి తీసుకొస్తూ ఉంటారు. అలాగా బండ్లు వాడలు అవుతాయి, వాడలు బండ్లు అవుతాయి అనే సామెత కూడా మనం వింటూ ఉంటాం కదా. అంటే ధనవంతుడు ఎప్పుడూ ధనవంతుడిగా ఉండిపోడు, అలాగే పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగా ఉండిపోడు అని చెప్పడానికి ఈ పద్యం అనేది మనకు ఉపకరిస్తుంది. చూడండి, ఇందులో వాడల బండ్లును వచ్చును, వాడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్, వాడలు బండ్లను వలనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. ఈ భూమి మీద వసుధను అంటే భూమి మీద, కలిమి లేమి, కలిమి అంటే సంపద కలిగి ఉండడం, లేమి అంటే పేదరికం అనుభవించడం. ఈ కలిమి అంటే ఇక్కడ వాడలతోనూ లేమిని బండ్లతోనూ పోలుస్తూ ఈ సుమతి శతకంలో బద్దెన మనకు ఈ పద్యంలో చెప్తున్నాడు అనమాట. పద్యాన్ని ఒకసారి చదువుకుందాం. వాడల బండ్లును వచ్చును, వాడలు నా బండ్లు మీద నొప్పుగా వచ్చున్, వాడలు బండ్లును వలనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి. ఇది పద్యం. ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం. కమలములు నీట బాసిన, కమలాప్తుని రశ్మి సోకి, కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నారంటే, కమలములు నీటబాసిన, కమలములు అంటే తామర పూలు, అవి నీటి నుంచి
బయటికి తీసి పడేస్తే కమలాప్తుని రశ్మిసోకి, కమలాప్తుడు కమలములకు ఆప్తుడైన వాడు ఎవరు? సూర్యుడు. ఆయన తాలూకా రశ్మి అంటే ఆయన తాలూకా కాంతి, సూర్యకాంతి తాకి ఆ కమలములు ఏమవుతాయి? కమలిన భంగిన్ వాడిపోయిన విధంగా తమ తమ నెలవులు దప్పిన, ఎవరి స్థానంలో ఉండవలసిన వాళ్ళు ఆ స్థానంలో ఉండకుండా ఆ స్థాన మార్పిడి జరిగినట్లయితే తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులు శత్రువుల ఊట, మిత్రుడు అనేవాడు కూడా శత్రువుగా మారిపోతాడు. తథ్యము సుమతి, తథ్యము అంటే తప్పకుండా ఇది జరుగుతుంది అని బద్దెన మనకు ఈ పద్యంలో చెప్తున్నాడు. పద్యాన్ని చదువుకుందామా? కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఇది పద్యం. అలాగే మరొక పద్యాన్ని కూడా తెలుసుకుందాం. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. నిక్కము అంటే నిజముగా అని అర్థం. ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తాడంటే, ఓ సుమతి అంటే ఓ బుద్ధిమంతుడా అంటూ సంబోధిస్తూ, కూరిమి గల దినములలో, కూరిమి అంటే స్నేహము, ప్రేమ, ఇష్టం, ఇలాంటివి ఉన్నప్పుడు నేరములు ఎన్నడూ కలుగనేరవు. ఆ స్నేహితుడు ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పు అనేది తప్పుగా మనకు అనిపించదు, దాన్ని మనం సర్దుకుపోతాం, మంచిగానే తీసుకుంటాం. మరి ఆ కూరిమి విరసంబైనను, ఆ కూరిమి అనేది అంటే ఆ స్నేహం అనేది చెడిపోయిన తర్వాత చెడిపోయినట్లయితే కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు, చేసే అవతలవాడు చేసే ప్రతి పని కూడా మనకి తప్పుగానే అనిపిస్తుంది, నేరంగానే అనిపిస్తుంది. నిక్కము సుమతి, ఇది నిజము అనేది ఈ పద్యం యొక్క భావం. పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా? కూరిమి గల దినములలో నేరములన్నడును గలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అంటూ బద్దెన మనకు ఈ పద్యంలో చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.